మీరు ఇందాక నుంచి ఇంటర్వ్యూకి వచ్చి డల్గా ఉంటున్నారు, మూడ్ అవుట్ అయిపోయారు. ఏంటి రీజన్? అసలు ఇంట్రెస్ట్గా లేరా? అదే అంటే ఉందావా లేదా అని చూస్తున్నాను, ఇంటర్వ్యూ చేయాలి లేదా అని చూస్తున్నాను. ఎందువల్ల సార్? అంటే మీరు నన్ను గౌరవంగా పిలిచారు, వచ్చాను. వచ్చిన తర్వాత మీరు డబ్బులు అడుగుతాను నన్ను. సార్ ఇప్పుడు డబ్బులు లేదు, ఒక్క నిమిషం ఉంచండి కెమెరా. మీకు తెలియాలి, లోకానికి తెలియాలి. మీరు ఎందుకు డబ్బులు అడిగారు నన్ను? ఏంటి అవసరం? మీకు అంత అవసరం అయితే కెమెరాలు ఆపి మాట్లాడు. మీరు ఇక్కడే అడిగేశారు అందరి ముందు. మీరు అదే ఇంటికి నన్ను వస్తే డబ్బులు అంటే ఇచ్చేవాడు. కానీ ఏంటి మీ రీజన్ ఏంటి? మీకున్న ప్రాబ్లం ఏంటి? ఏదైనా కావాలంటే హెల్ప్ అడగండి, చెప్తాను. కానీ మరి కెమెరాల ముందు అడిగే డబ్బు అడిగేస్తారండి నన్ను. మరి మీరు ముండి పట్టు పడుతున్నారు. నేను ఎప్పుడు చూడలే నా లైఫ్లో. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఎప్పుడు నన్ను డబ్బు అడగడం ఎప్పుడు నేను చూడలే. లేదు సార్, కెమెరాలు ఆఫ్ మాట్లాడదామంటే మీరు వినట్లేదు. పర్లేదు, లేదు ఆన్లో ఉంచండి. దీనికి కారణం చెప్పండి ఫస్ట్. సో నేను కెమెరా ముందే చెప్తున్నాను, నేను డబ్బులు అడిగాను. ఎందుకు అడిగానంటే తప్పు కదా. బట్ తప్పు, నేను డబ్బులు అడిగాను. ఎంత అడిగాను సార్ మిమ్మల్ని? చెప్పండి, కెమెరాలు రికార్డ్ అవుతుంది కదా, చెప్పండి ఎంత అడిగాను మిమ్మల్ని? నేను వద్దులేండి, 10 రూపాయలు అడిగాను. 10 రూపాయలు అడిగాను. అది అడిగిన తప్పే కదా. మీరు ఎందుకు అడిగానంటే సార్, మీ చేతులు పడ్డాక మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు. మీ చేతులు పడ్డాక ప్రభాస్ రెబల్ స్టార్ అయ్యారు, ఇప్పుడు ప్యాండా స్టార్ అయ్యారు. ఒక త్రిష కానీ, ఒక సిద్ధార్థ్ కానీ, ఎంతమంది స్టార్స్ సార్ వీళ్ళందరూ. ఒక ప్రభుదేవ పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఆయన. వీళ్ళందరూ మీ చేతుల నుంచి ₹1, ₹10, లక్షో, కోటో తీసుకున్న తర్వాతే వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. సో మీ చేతి నుంచి ఒక ₹10 నా చేతిలోకి వస్తే నా లైఫ్ కూడా మారుద్దన్న. అవునండి, అదేదో ముందే చెప్తే ఇచ్చేసేవాడు కదా. మీరు మళ్ళీ డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తారంటే కోపం వచ్చింది నాకు. సరే, ఒక పని చేయండి సార్. మీ ఇంట్లో మీకు ఏంటి, ఒక అబ్బాయా అమ్మాయా? ఒక బాబు సార్. ఒక బాబు. ఆ బాబుకి మంచి చాక్లెట్స్ కొనివ్వండి సార్. మీ కెరీర్ బాగుండాలి, మీ అబ్బాయి కెరీర్ బాగుండాలి, ఇద్దరికి తీసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంఎస్ రాజు గారు ఇచ్చిన డబ్బులు. నేను చాక్లెట్లు కొన్నాను, ఇంకోటి కొన్నాను. నా జీవితాంతం నాతో పాటు నా పర్సులో ఈ డబ్బులు ఉంటాయి. ఇది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇచ్చిన డబ్బు కూడా ₹1000 1 crore అవ్వాలని కోరుకుంటున్నాను. అయ్యో, మీ దీవెన్ సార్. For more videos. Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.